నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఇప్పటివరకు 11 సంవత్సరాలు ప్రధానిగా పనిచేశారు. ఈయనకి ఈ 2025 సెప్టెంబరు 17వ తారీఖు 75 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు ఈయన పదవీ విరమణ చేయబోతున్నారు, రిటైర్మెంట్. ఆ ప్రతిపాదన పెట్టుకున్నదే నరేంద్ర మోడీ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన పదవిలో కొనసాగరు. ఈయనకి వారసుని ఎంపిక కంప్లీట్ అయిపోయింది, వారసుడు రెడీ అయిపోయారు. ఆయన ఎవరు, ఆ వారసుడు ఎవరు, ఆ వారసుడిని ఏ విధంగా ఎన్నిక చేశారు, ఎందుకు ఆయన్నే పెట్టారు, దాని ఆధారాలతో ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఆధారాలతో మీరే ఒప్పుకుంటారు. చూడండి, మోడీ వారసుడు ఎవరు అనే ముందు ఈయన్నే ఎందుకు పెట్టారు అంటే ఎవరో మీరే చెప్తారు. ఎందుకు పెట్టారో చెప్తాను. ఈ వారసుడికి ఆర్ఎస్ఎస్ పూర్తి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అగ్రీడ్. ఆర్ఎస్ఎస్ ప్రచారకుడు కూడా, మోడీ గారంతా ఆర్ఎస్ఎస్ ప్రచారక కూడా. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఓకే చేసింది. తర్వాత రెండో విషయం, అతిపెద్ద విషయం, మోడీ గారు పూర్తి అంగీకారంతో ఆయన వచ్చినట్టు. ఈ రెండు చాలా పెద్ద ప్రాతిపదిక. తర్వాత మూడోది ఏంటంటే, బీజేపీని ఎన్నో రాష్ట్రాలు, సగం పైగా, దేశంలో ఉన్న సగం పైగా రాష్ట్రాల్లోకి అధికారంలో తీసుకురావడం వెనకాల అపర చాణక్యుడు పనిచేశాడు. ఎస్పెషల్లీ యూపీలో రెండోసారి అధికారంలో రావడం వెనకాల ఆయన ప్రాతినిధ్యం ఉంది. తర్వాత బీహార్లో పూర్తి మెజారిటీ రాకపోయినా ఆయన అక్కడ ఉన్నారు. కర్ణాటక సౌత్లో కూడా బీజేపీ పార్టీని తీసుకొచ్చారు ఈయన. ఓకే, ఆయనకు అంతటి అపర చాణక్యుడు అని చెప్పవచ్చు బీజేపీలో. కాబట్టి రాజకీయంగానికి పూర్తి సమగ్రమైన అవగాహన ఉంది. ఇక మూడో విషయం ఏంటంటే, ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం 60 సంవత్సరాలు, ఇంకొక 15 సంవత్సరాలు ఆయన ప్రధానిగా పనిచేయచ్చు. అది కూడా చూస్తారు. అట్లీస్ట్ 10 ఇయర్స్ ప్రధానిగా పనిచేసే ఆయన్ని ఇక్కడ ఆర్ఎస్ఎస్ మోడీ ద్వయం తీసుకొచ్చిందని చెప్పాలి. తర్వాత సెకండ్ ఇన్ కమాండ్గా ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారి వెనకాల ఆయన మోడీ గారికే ఒక సైన్యాధ్యక్షుడిలా పనిచేస్తూ ఉంటారన్నమాట ఆయన. అందువల్ల ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. మోడీ గారి ఆశీస్సులు దక్కడానికి అదే ఉంది. తర్వాత ఆయన ఆర్టికల్ 370, జమ్మూ అండ్ కాశ్మీర్లో స్పెషల్ స్టాటస్ ఇచ్చి ఆర్టికల్ 370 స్క్రాప్ చేయడం, క్యాన్సిల్ చేయడం వెనకాల ఆయన చాలా చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆర్టికల్ 370 అనేది ఆర్ఎస్ఎస్ 3, బీజేపీ 3 యొక్క ఎజెండాలది ఒకటి, అందులో కీలక పాత్ర పోషించారు ఆయన. తర్వాత అయోధ్యలో భవ్య మందిరం రావడం వెనకాల మోడీ గారి కృషి ఎంత ఉందో ఆయన కూడా అదే కృషి చేశారు. అది అన్నమాట. తర్వాత ఇప్పుడు సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 తీసుకురావడం వెనకాల ఆయన పూర్తి కృషి తెలిపారు. అది చాలా ఇంపార్టెంట్ బీజేపీకి అది. తర్వాత వక్ఫ్ బిల్ తేవడం వెనకాల కూడా ఆయన కృషి ఉంది. ఆయనే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. తర్వాత అక్రాస్ ది కంట్రీ, దేశంలో ఉన్న బీజేపీ కార్యకర్తలందరికీ ఆయన పేరు తెలియకుండా ఎవరు ఉండరు. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలతో పూర్తి సంబంధాలు ఉన్నాయి. మోడీ గారికి ఉన్నన్ని సంబంధాలు ఆయనకు ఉన్నాయి. అది ప్రధానమంత్రిని చేయబోతుంది అది. తర్వాత రాహుల్ని ఢీకొనే సత్తా, రాహుల్ గాంధీ ఇప్పుడు యంగెస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన 40-50 దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయన ఢీకొనే సత్తా కావాలి. ఆయన ఢీకొనే పూర్తి సత్తా ఉంది ఆయన ఆయనకి. తర్వాత మిగిలిన ఎన్డీఏ పార్ట్నర్స్, ఇప్పుడు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉంది, అక్కడ భాగస్వామ్యులు ఉంటారనమాట. అది పూర్తి మెజారిటీ వచ్చిన భాగస్వామ్యులతో పూర్తి సంబంధాలు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ తర్వాత తరానికి. ఇప్పుడు సంకీర్ణ నడుస్తుంది, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడూ సంసిద్ధమై ఉండాలి. ఎన్డీఏ పార్ట్నర్స్తో మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా పొలిటికల్ పార్టీస్తో ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత భాషా ప్రావీణ్యత, ఆయన ఈజ్ అ ఫార్ ఎక్సలెన్స్ ఇన్ వేరియస్ లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్, హిందీలో ఎస్పెషల్లీ, అండ్ వేరియస్ గుజరాతీ, ఇలా వేరియస్ లాంగ్వేజెస్, బ్రజా అని, ఇలా మరాఠీ అని, ఇలా కొన్ని లాంగ్వేజెస్ ఆయనకి నైపుణ్యం ఉంది. వాగ్దాటి ఇంపార్టెంట్. ఇప్పుడు బీజేపీలో మీకు తెలుసు, వాగ్దాటి ఉన్న వాళ్ళే ముందు వస్తారు. ఆ వాగ్దాటిలో ఆయన ప్రథమ వరుసలో ఉంటారు. అది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయింది. తర్వాత అద్భుతమైన పాలన అనుభవం ఉంది. ఆయన కేంద్ర మంత్రిగా చేయడం, రాష్ట్రాల స్థాయిలో అద్భుతమైన అనుభవం ఉంది. ఇంకెవరో మీకు తట్టు ఉండాలి ఇప్పటికే. తర్వాత బ్యూరోక్రాట్స్, దేశంలో ఉన్న బ్యూరోక్రాట్స్ అందరికీ ఆయన సుపరిచితుడు, మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రధానమంత్రి అయినా ఆయన దేశాన్ని నడిపించగలుగుతారు. తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా కూడా చాలా కాలంగా పనిచేయడం వల్ల ఆయనకి ఒక పార్టీని కూడా ముందుకు ఎలా తీసుకెళ్లాలో అనుభవం ఉంది. తర్వాత రాజనీతి తంత్రంలో ఆయన అపారమైన చాణక్యుడు. ఒక స్టేట్లో గవర్నమెంట్ మార్చాలంటే ఆయన చాణక్యుడు. పెద్ద మమతా బెనర్జీలు, పెద్ద నేతల్ని ఢీకొనే సత్తా ఆయనకు ఉంటుంది. నేనే ఢీకుంటాడనమాట. అది చాలా ఇంపార్టెంట్ ప్రధానమంత్రి అవ్వడానికి, పార్టీని నడిపించడానికి, దేశాన్ని నడిపించడానికి. తర్వాత ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎవరు అనేది మీకు ఇప్పటికే వచ్చి ఉండాలి. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేదానికి
ఆయన కృషి సలుపుతున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత బీజేపీ పెట్టుకున్న అఖండ భారత్ ఆయన పూర్తి జ్ఞానంతో, పూర్తి అవగాహనతో, శక్తితో ఆయన ఉన్నాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు ఎవరు అంటే మోడీ వారసుడు ఎవరు? మోడీ ఒప్పుకున్నారు, ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంది, దేశంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలన్నీ ముఖ్యమంత్రులు, బీజేపీ కార్యకర్తలందరూ ఒప్పుకున్నారు ఈయన సరైనోడే అని. ఎవరు? ఇప్పుడు దీని తర్వాత మీకు ఎవిడెన్స్ చెప్పబోతున్నా ఈయన్ని ఎలా ఎంపిక చేశారనేది. ఎవరు అంటే ఎవరో కాదండి, అమిత్ షా. ఆయనకు ఇప్పుడు 60 సంవత్సరాలు. ఓకే, మోడీ గారు బీజేపీ చీఫ్ మినిస్టర్గా గుజరాత్లో ఉన్నప్పటి నుండి ఆయనకు అనుబంధం. ఆయన చీఫ్ మినిస్టర్ గుజరాత్లో సక్సెస్ అవ్వడం వెనకాల అనుకున్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఈయన సక్సెస్ అవ్వడం వెనకాల ఈ అమిత్ షా గారు ఉన్నారు. ఈ అమిత్ షాని ఆర్ఎస్ఎస్ యాక్సెప్ట్ చేసింది, మోడీ గారు యాక్సెప్ట్ చేశారు. ఇది సెప్టెంబర్ 17 నాటికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకు మోడీ గారు, ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఉన్నారు బీజేపీలో, చాలా పోటీదారులు ఉన్నారు ఈయనకి. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంని ఆర్ఎస్ఎస్ పెట్టదు. ఎందుకు పెట్టదంటే యోగికి యూపీ దాటి ఎక్కడ అంత అనుభవం లేదు. 2, ఆయన ఒక యోగా డ్రెస్లో ఉంటాడు. కాబట్టి బీజేపీ ఓన్లీ హిందువుల మీదే కాదు, అన్ని మైనారిటీల నుంచి అందరి మీద డిపెండ్ అవ్వేలాగా అది విస్తరించింది పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీగా. కాబట్టి ఆయనకంటే అమిత్ షా గారికి ఎక్కువ మార్కులు వచ్చినాయి. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత అనుభవం ఉన్నా ఆయనకంటే చాలా రెట్లు అనుభవం, అన్ని మార్కులు కొట్టేసింది అమిత్ షా. అది తర్వాత నితిన్ గడ్కరీని కూడా ఆయన కొట్టేశారు. నితిన్ గడ్కరీతో పోలిస్తే అమిత్ షా ఎంతటి నేతో మీ అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు నేను చదివి వినిపించాను ఎన్ని మార్కులు ఆయన కొట్టారు. ఒక అపార చాణుక్యుడు కూడా ఆయన, తిరుగులేని నేత అయిపోయాడనమాట. 60 సంవత్సరాల ఏజ్, హెల్దీగా ఉన్నారు. వచ్చే 15 సంవత్సరాల పాటు ఆయన తిరుగు లేకుండా బీజేపీని పనిచేయగలుగుతారు. అది మెయిన్ చూసుకుంటారు ఆర్ఎస్ఎస్ ఎంపిక చేసేటప్పుడు. వయసు కూడా ఇంపార్టెంటే, హెల్త్ కూడా ఇంపార్టెంటే, అది ఒక్కటి చూస్తారన్నమాట. చూడండి ఇప్పుడు మోడీ గారు ఎంతటి ఉత్సాహంగా ఉంటారో హెల్త్ పరంగా, ఎంత వర్క్ చేయగలుగుతారో, అది మెయిన్ క్రైటీరియా అనమాట. ఆర్ఎస్ఎస్ అంత తేలిగ్గా ఎంపిక చెయ్యదు ఒక మనిషిని అనుభవించలో. తర్వాత ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంటుంది, ఇండియన్ ఐడియాలజీ ఉంటుంది. ఆయన ప్రతి విషయం మీద అవగాహన కలిగి ఉన్నాడనమాట. అందుకు అమిత్ షా గారిని మోడీ గారికి వారసులుగా తయారు చేశాడు. ఇప్పుడు మీకు ఒక ఎవిడెన్స్ ఇస్తా. ఏంటి అమిత్ షా గారిని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఎంజే రావు గారు? నన్ను ఎవరైనా అడుగుతారు. నాకు ఒక కీలకమైన, ఒక అద్భుతమైన విశ్లేషణాపరంగా ఒక అద్భుతమైన ఎవిడెన్స్ దొరికింది. అదేంటంటే పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22న అవుతే, ఏప్రిల్ 22ని మీకు అయ్యింది. ఏప్రిల్ 22ని అటాక్ అయితే ఏప్రిల్ 25, 26లో ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. 16 పార్టీలు అటెండ్ అయినాయి. ఈ 16 పార్టీలు అటెండ్ అయినప్పుడు అక్కడ అమిత్ షా గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షత వహించారు. అక్కడ అమిత్ షా గారు మాట అన్నారు. ఏమని? అవును, ఒక తప్పు దొరలకపోతే ఈరోజు ఇక్కడ ఉన్నాం కదా, ఆ తప్పుని సవరించడానికి ఇక్కడ ఉన్నాం. ఒక రకంగా ఒప్పుకున్నారు. దేర్ ఈజ్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా వరకే. అంటే మరీ దారుణమైన తప్పిదమేం కాదు, చాలా తప్పు అయింది. ఒక ఉపేక్ష కూడా ఒక రోజు తప్పే. ఆయన కర్రెగొట్టలో ఈ నక్సల్స్ ఆపరేషన్లో ఉండిపోయాడు. ఆపరేషన్ కగార్ మీద ఉన్నారు, ఒక వేరే పని మీద ఉన్నారు ఆ యోధుడు. ఉన్నప్పుడు అక్కడ ఇంకొక శత్రువు అటాక్ చేశారు. అది తప్పిదమే. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది హోమ్ మినిస్ట్రీలోకి వస్తుంది. హోం మంత్రిత్వ శాఖ ఆయనదే బాధ్యత ఇంటర్నల్ సెక్యూరిటీలో. ఆయన చూసుకోవాల్సింది. అక్కడ టెర్రరిస్టులు వచ్చేసారు, వాళ్ళ ట్రావెలర్స్ మనకు చెప్పలేదు, అయినా అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని ఏంటి అనేది చూడాలి. చిన్న తప్పిదం జరిగింది. ఈ తప్పిదాన్ని ఆయన మీద పడకుండా మోడీ గారు, ఆర్ఎస్ఎస్ అందరూ కాపాడారు. ఏ విధంగా కాపాడారో చెప్తాను వినండి. దాన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, అందరికీ అర్థమయ్యేది ఆయన ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్, ఆయన మీద ఏగ వాళ్ళనివ్వకుండా కాపాడారు. ఏ విధంగా అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. వెంటనే అపోజిషన్ పార్టీస్ ఏమంటాయండి? వెంటనే హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మాకు ఎవిడెన్స్ ఉన్నాయి, మల్లికార్జున గారు అందరూ మాట్లాడారు. కానీ యుద్ధం అయిపోయింది. ఇప్పుడు అమిత్ షా గారి పేరు కూడా రాదు. ఎందుకు రాదు అంటే రాహుల్ గాంధీయే రానివ్వరు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి మీద డజన్ కొద్దీ కేసులు ఉన్నాయి, డిఫామేషన్ కేసులు ఉన్నాయి, ఓకే, హెరాల్డ్ కేసు ఉన్నాయి, ఎన్నో కేసులు ఉన్నాయి, పౌరసత్వం రిలేటెడ్ కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ ఉండేది హోంమంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఈ కేసుల కోసం ఏదో కొంచెం మేలు చేస్తే రాహుల్ గాంధీ గారు అమిత్ షా కోసం మాట్లాడలేదు, అంతే సింపుల్. ఇది ఎవిడెన్స్. అమిత్ షా గారిని కాపాడడానికి మోడీ గారు ఆర్ఎస్ఎస్ రంగంలో దిగింది. ఆయన మీద ఏగ వాళ్ళనివ్వలేదు, ఆ పేరు కూడా తీసుకురానివ్వలేదు. ఇది ఎవిడెన్స్ అనమాట. అంటే ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్కి బ్యాడ్ నేమ్ ఎక్కడ రాకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఆయన తప్పిదం, ఆయన స్వయంకృతాపరాధం కాదు, ఆ యోధుడిది. కాబట్టి ఇది బిగ్గెస్ట్ ఎవిడెన్స్ మీకు. ఈ విధంగా అమిత్ షాని మోడీ గారికి వారసుడుగా అంగీకారం జరిగిపోయింది. సెప్టెంబర్ 17 తర్వాత మోడీ గారు ఎవ్వరు ఉండమన్నా ఆ పదవిలో ఉండరు. ఆయన పెట్టిన నిబంధనే ఇదే ద్వయం. మోడీ
అమిత్ షా ద్వయమే పెట్టింది, ఆర్ఎస్ఎస్ అంగీకారంతో పెట్టింది. ఇప్పుడు ఈయన ఈ 11 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేశారు, ఇంకో 6 నెలలు చేస్తారు, దిగుతారు. కరెక్ట్గా మంచి సందర్భంలో ఆయన పదవిలో ప్రధానమంత్రి వారసత్వం ఇంకొక ఆయనకి ఇచ్చి దిగుతున్నారంటే ఒక అద్భుతం. ఈయన ఉండరు. అమిత్ షా గారు సెప్టెంబర్ 17వ తారీఖు నాటికి భారతదేశానికి ప్రధానగా మోడీ వారసుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈయనకి ఆర్ఎస్ఎస్, మోడీ, అందరూ బీజేపీ కార్యకర్తలు, బీజేపీ చీఫ్ మినిస్టర్స్ అక్రాస్ ది కంట్రీ ఉంది. ఇప్పుడు భారతదేశంలో కూడా అమిత్ షా వస్తున్నాడు అంటే ఎక్కువ మార్కులు వేస్తారు, అందరూ సంతోషంగా ఉంటారు. ఇది తథ్యం. ఆయన పాకిస్తాన్కి, చైనా కూడా గట్టి సంబంధం చెప్పగలరు. ఎందుకంటే ఆయన హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన విధానం చూస్తే సెకండ్ ఇన్ కమాండ్ అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్టులు ఇప్పుడు ఉన్నవాళ్ళు హోంమంత్రిత్వ అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో ఆయనకు 11 సంవత్సరాల పాలన అనుభవం ఉంది. దేశాన్ని తీసుకెళ్ళడం, బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసడం ఉంది. అపార చాణక్యుడు. యూపీ పెద్ద పెద్ద స్టేట్లు, యూపీ, మధ్యప్రదేశ్, వీటిల్లో ఈ సౌత్లో కర్ణాటకలో అధికారంలో బీజేపీ అధికారంలో తీసుకురావడం వెనకాల కీలక పాత్ర ఉంది. సో మోడీకి సరైన వారసుడు అమిత్ షా. ఈ అమిత్ షా ప్రధానమంత్రి అవ్వడం అందరూ స్వాగతిస్తున్నారు అని అనుకుంటున్నారు.